డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ థంబ్‌నెయిల్ చూసి అంటే అంత డిమాండ్ ఉందా ఈ కాలేజీకి అనుకోవచ్చు మీరు. చాలామంది పేరెంట్స్‌కి ఏందంటే కొంత డొనేషన్ కట్టేస్తే సీట్ ఇచ్చేస్తారు కదా అనుకోవచ్చు. అలాంటి కాలేజ్ చాలా ఉన్నాయి. మీరు ఎంత ఫీజు కట్టినా పిల్లల్ని తీసుకునే కాలేజీలు కొన్ని ఉన్నాయి. కొంత ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఓకేనా, కొంత మెరిట్ బేస్ మీద అడ్మిషన్స్ ఇచ్చేటువంటి కాలేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో, అలాంటిది ఈ యొక్క కాలేజ్ అనమాట. ఎందుకంటే నేను రికమెండ్ చేసిన. ఎందుకంటే వీళ్ళ యొక్క ఎదుగుదలలో నా పాత్ర చాలా ఉంది. సో, వీళ్ళని ఎంకరేజ్ చేశాను స్టార్టింగ్‌లోనే. ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్స్‌లో ఉన్నారు. నాలాంటి వాళ్ళు చెప్పినా గాని స్టూడెంట్‌ని మెరిట్ బేస్ మీదే తీసుకుంటారనమాట. ఈ స్లైడ్ నేను చేంజ్ చేయంగానే ఓహ్! ఈ కాలేజ్ మాకు తెలుసు కదా అని చెప్పేసి మీరు వీడియోని స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లో వీళ్ళు సాధించిన విజయాలంటే ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ సాధించిన విజయాలు ఏంటనేది మీరు తెలుసుకున్నట్లయితే రేపు మీరు ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ ఈ ఇయర్ మరీ ఎక్కువగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇటువంటి కోర్సెస్ ఆఫర్ చేసినటువంటి కాలేజ్ గురించి మీకు జనవరి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను అన్నమాట. కాబట్టి కొంత మీకు ఇది ఆల్రెడీ నేను చెప్పిన కాలేజే కదా అని మీరు అనుకోకుండా కొంత చూసినట్లయితే ఇంకా మీకు ఎదురు చూస్తున్నట్లయితే ఒక మంచి ప్లేస్మెంట్ కొట్టాలనేటువంటి ఎయిమ్ మీకు ఉన్నట్లయితే మంచి స్కిల్స్ నేర్చుకోవాలి మనము రేపు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి మీ వీడియోని పూర్తిగా చూడండి. నిజంగానే పేరెంట్స్ సార్ కొంత మీరేమైనా చెప్పి మాకు సీట్ ఇప్పిస్తారా అని అడిగేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి పేరెంట్స్ ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే అండ్ ఈ కాలేజీలో వారి పిల్లలు ఎవరైనా చదువుతున్నట్లయితే కింద కామెంట్ చేయండి. నేను పర్సనల్‌గా వెళ్ళి విజిట్ చేసి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నటువంటి యూనివర్సిటీ కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఈ యూనివర్సిటీ అండ్ ఈ కాలేజ్ ఏదో కాదు, న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఈ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఏంటి? వాళ్ళ యొక్క కరిక్యులమ్ ఏంటి? వాళ్ళు ఏం ఆఫర్ చేస్తారు మనం కొంచెం ఓపికతో విన్నట్లయితే. సో, ఇక్కడొచ్చేసి వీళ్ళు న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది 4 ఇయర్స్ యూజీ ప్రోగ్రామ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ. ఇది వీటిలో ఆఫర్ చేస్తుందనమాట. అండ్ వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏందంటే లెర్న్ బై డూయింగ్. ఏదైనా గానీ మనము నేర్చుకోవాలంటే ముందు చెయ్యాలి. దాని మీద వర్కౌట్ చేయాలనమాట. లెర్న్ బై డూయింగ్ అనే అప్రోచ్‌తో ముందుకెళ్తా ఉంది. ఒక్క డిగ్రీ అనే గాదు. ఇప్పటి వరకు ఇండస్ట్రీస్ ఏమున్నాయి? డిగ్రీలు ఇచ్చి వదిలిపెట్టేస్తున్నారు. స్కిల్స్ లేవంటున్నాయి అనమాట. కాబట్టి జస్ట్ నాట్ ఓన్లీ డిగ్రీ, స్కిల్స్, ప్రొడక్ట్ బిల్డింగ్ అండ్ ఇండస్ట్రీ రెడీనెస్ అనమాట. రేపు ఇండస్ట్రీకి అయితే కావాలో, ఎటువంటి స్కిల్స్ కావాలో డిగ్రీతో పాటు వాటిని స్కిల్స్ ఇస్తున్నటువంటి కాలేజ్ అనమాట. అండ్ మీరొచ్చేసి స్టూడెంట్స్ లెర్న్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ ది మెంటర్స్. మెంటర్స్ ఇక్కడ ఎవరుంటారు మీకంటే ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో వర్క్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళని మీకు మెంటర్స్‌గా పెడతారనమాట. 6-12 మంత్స్ ఇంటర్న్‌షిప్ అనేది వీళ్ళ యొక్క కరిక్యులమ్‌లోనే వీళ్ళు పెట్టడం అనేది జరిగిందనమాట. ఇట్లా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలున్నాయి చూడండి. దాంతో పాటు వీళ్ళైతే ఉన్నారో స్టూడెంట్స్ వర్క్ ఆన్ రియల్ ప్రాజెక్ట్స్, స్టార్టప్స్ అండ్ ఇండస్ట్రీ లెవెల్ ప్రాబ్లమ్స్. ఇవన్నిటిని చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా 3 ఇయర్స్ కంప్లీట్ చేశారు. ఈ అకాడమిక్ ఇయర్ ఫైనల్ ఇయర్ నడుస్తా ఉందనమాట. అది ఢిల్లీ క్యాంపస్‌లో. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను. నేను విజిట్ చేసి పర్సనల్‌గా అక్కడికి వెళ్లి స్టూడెంట్స్‌తో మాట్లాడి దే ఆర్ గివెన్ ఎ గుడ్ ఫీడ్‌బ్యాక్. అలానే పూణేలో ఒక క్యాంపస్ ఉంది. బెంగుళూరులో ఒక క్యాంపస్ ఉందనమాట వీళ్ళకి. ఈ 3 క్యాంపస్ అయిపోయినాయి. అప్‌కమింగ్ న్యూ క్యాంపస్ వచ్చేసి మన హైదరాబాద్‌లో. వీళ్ళ ట్రావెలింగ్‌లో భాగంగా వీళ్ళు ఢిల్లీ క్యాంపస్ స్టార్ట్ చేసిన కాడ నుంచి వీళ్ళతో నేను జర్నీ చేస్తూ వస్తున్నాను. వీళ్ళన్నీ మానిటర్ చేస్తూ వస్తున్నాను. అండ్ వీళ్ళని సౌత్‌లో క్యాంపస్ పెట్టండి అని కూడా నేను చాలా సార్లు రిక్వెస్ట్ చేశాననమాట. లాస్ట్ ఇయర్ బెంగుళూరులో పెట్టారు. ఈ ఇయర్ వచ్చేసి మనకి హైదరాబాద్‌లో పెట్టారు. అండ్ ఇక్కడ ఏందంటే మీకు ఇక్కడ నాట్ జస్ట్ అనదర్ కాలేజ్, స్మార్టర్ ఫ్యూచర్ రెడీ పాత్ ఆఫ్టర్ క్లాస్ 12థ్ అనమాట. క్లాస్ 12థ్ అయిపోగానే మీరు ఏదో బీటెక్‌లో జాయిన్ అయినట్టు కాదు. మీ ఫ్యూచర్‌ని డిజైన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా మీకు ఇక్కడ నేర్పిస్తారనమాట. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే నిజమేనా సార్ మీరు చెప్పేనట్లయితే లాస్ట్ 3 ఇయర్స్‌లో వీళ్ళ స్టూడెంట్స్ ఇంటర్న్‌షిప్స్ అనమాట. 93% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంటర్న్‌షిప్ అనేది సెక్యూర్ చేశారు. మీరు అనుకోవచ్చు, సార్ అందరూ చెప్తున్నారు అన్ని కాలేజీలకి ఇంటర్న్‌షిప్స్ వస్తున్నాయంటే ఇక్కడ ఐఐఎం అహ్మదాబాద్ వాళ్ళ యొక్క ఆడిటర్ సిస్టమ్ ఒకటుంది. ఇదే బీ2కే అనమాట. ఇక్కడ బీ2కే అనేవాళ్ళు అనలిటిక్స్ అనమాట. ఆడిటర్ ఆఫ్ ఐఐఎం అహ్మదాబాద్. వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా అనేది వీళ్ళు ఆడిట్ చేసి సర్టిఫికేట్ ఇచ్చారు. 93% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడ ఇంటర్న్‌షిప్స్ అనేది కొట్టారని చెప్పారనమాట. అవే కాకుండా వాళ్ళ యొక్క స్టైఫండ్ రేంజ్ అనేది కూడా
23,000 నుంచి 2,50,000 వరకు ఉందన్నమాట. అంటే డిపెండింగ్ అపాన్ ది స్టూడెంట్ స్కిల్. అలా ఎలాంటి కంపెనీస్‌లో కొట్టారంటే ఇక్కడ డిస్‌ప్లే అవుతున్నటువంటి రోజర్ పే గాని, జూమ్ కార్ గాని, ఎమర్జెంట్ గాని, సగం ఏఐ గాని, డిఆర్‌డిఓ ఇటువంటి అన్ని కంపెనీస్‌లలో కూడా 23,000 నుంచి 2.5 లక్షల వరకు వీళ్ళు స్టైపెండ్ రేంజ్ అనేది తీసుకుంటున్నారు. దీన్ని ధృవపరిచింది ఈ బీ2కే అనలిటిక్స్. ఈ బీ2కే గురించి మీరు వెళ్లి సెర్చ్ కూడా చేసుకొని చెప్పాలన్నమాట. అంటే నేను చెప్పటం, వాళ్ళు చెప్పడం అనేది కాకుండా వీళ్ళు చెప్పారంటే అంతే అది 100% మంచి న్యూస్ అనమాట. అండ్ 100% జెన్యూన్ అనమాట అది. వాళ్ళు చెప్పారనమాట. వీళ్ళ స్టూడెంట్స్ చెక్ చేసి యెస్ 93% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ సెక్యూర్ ఇంటర్న్‌షిప్స్ అనేది చాలా పెద్ద అచీవ్‌మెంట్ అది. ఇంటర్న్‌షిప్స్ 93% అంటే. దాంతో పాటు ఇక్కడ కనపడుతున్నటువంటి కంపెనీస్‌లో కూడా ఇంటర్నల్ ఎక్స్‌పోజర్ కూడా ఈ స్టూడెంట్స్‌కి అనేది వాళ్ళు కల్పిస్తున్నారు. ఇంటర్న్‌షిప్స్ అనేది కాకుండా ఇక్కడ మనం కొంచెం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఎక్స్ టెక్ లీడ్స్ అనమాట. ఎక్స్‌పర్ట్ ఫ్రమ్ ది టాప్ గ్లోబల్ కంపెనీస్. ఈ రోజున ఈ అడ్వాన్స్డ్ కరికులం చెప్పాలంటే ఫ్యాకల్టీ కూడా చాలా అడ్వాన్స్‌గా ఉండాలి కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎక్స్ టెక్‌లో అంటే కంపెనీస్‌లో వర్క్ చేసే వాళ్ళని పెట్టారు. అండ్ స్టూడెంట్ గెట్ ఆపర్చునిటీస్. ఇక్కడ మనం కాలేజీలలో ఇండస్ట్రియల్ ట్రిప్స్ అని చెప్పి ఎక్కడిక్కడ తీసుకెళ్తారనమాట. కానీ వీళ్ళకి ఇండస్ట్రియల్ ట్రిప్స్ తీసుకున్నట్లయితే వీళ్ళ స్టూడెంట్స్ అయితే మనకి చైనా వెళ్ళొచ్చారు, యూఎస్ఏ, సింగపూర్, థాయిలాండ్, జర్మనీ వెళ్ళొచ్చారనమాట. ఈ 3 ఇయర్స్‌లోనే. నేను అడిగాను కూడా స్టూడెంట్స్ ఢిల్లీలో వాళ్ళు వెళ్ళొచ్చారు. వీళ్ళు వెళ్ళొచ్చారా లేదా అని కూడా ఈ బీ2కే ఏదైతే ఉందో వీళ్ళతోని వెరిఫికేషన్ చేశారు. యెస్ వాళ్ళు మొత్తం వెరిఫై చేశారనమాట. స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఏం పార్టిసిపేట్ చేశారు అనేది వీళ్ళు ఏదైతే చెప్పారో వీళ్ళు దానంతా వెరిఫికేషన్ చేసి యెస్ వీళ్ళు చెప్పిందంతా కూడా 100% నిజం అని చెప్పేసి కూడా వీళ్ళు సర్టిఫై చేశారనమాట. స్టూడెంట్స్ లీడ్ స్టార్టప్స్. సో ఇక్కడ ఉన్నాయి కదా ఎవెనిట్స్ స్టోరీ అని, ఇన్ డాష్ కల్కుట్ అని చెప్పేసి, సెలబ్రిటీ ఇన్వెస్టర్ అని చెప్పేసి, స్టార్టెక్స్ అని చెప్పేసి, స్ట్రాంగ్ ఆన్ ఏఐ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎమర్జింగ్ టెక్ అనమాట. ఎందుకు ఇవన్నీ విజిట్ చేస్తున్నారంటే ఇక్కడ ఏదైతే మనం చెప్పుకునేటువంటి అన్ని విషయాల మీద స్టూడెంట్స్కి గ్రిప్ రావడం కోసం అనమాట. అర్థమైందిగా. ఒకటి స్టైఫండ్ అయితే, 2 ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనమాట. ఏమేమి జరుగుతా ఉంది వరల్డ్‌లో. జర్మనీలోకి వెళ్ళినా కానీ, థాయిలాండ్‌లో అయితే సెమీ కండక్టర్స్ కావచ్చు, సింగపూర్‌లో టెక్నాలజీ, యూఎస్ఏలో ఏఐలో రీసెర్చ్ జరుగుతూ ఉంది, చైనాలో కూడా ఏఐ అనేది జరుగుతూ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ మీద స్టూడెంట్‌కి అవేర్నెస్ కావచ్చు అండ్ వీళ్ళకి ఒక స్టూడెంట్‌కి అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి కావచ్చు చెప్పడం జరిగిందనమాట. ఇక ముఖ్యంగా అయితే అసలు చాలామందికి ఎవరైనా మీ టాప్ కాలేజ్‌లో చదువుతున్న స్టూడెంట్స్‌కి అడగండి. ఈ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ జిఎస్ఓసి అంటే ఏందో అడగండి. అసలు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఎవరికైనా వచ్చిందా అని అడగండి అనమాట. ఎందుకంటే ఇది చూడండి ఇక్కడ ఈ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ ఉంది కదా! ఇక్కడ వీళ్ళు 12 మెంబర్స్ అనమాట సెలెక్ట్ అయ్యారు వీళ్ళు. ఓకేనా. 2.5 లాక్ స్టైఫండ్ కూడా వీళ్ళు తెచ్చుకున్నారనమాట. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఇంకా నేర్చుకుంటున్నారు. కానీ వీళ్ళు దాన్ని దాటేసి అక్కడ సెలక్షన్ కూడా అయిపోయారనమాట. అంతేకాకుండా వీళ్ళు ఏదైతే మనకి గూగుల్ ఆఫ్ సమ్మర్ అనేది కాకుండా అయితే గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అనేదే కాకుండా యూరోపియన్ సమ్మర్ ఆఫ్ కోడింగ్ అంటే ఈఎస్ఓసి అంటారు అనమాట. అదేముంది మెంటర్షిప్, సమ్మర్ ఆఫ్ బిట్ కాయిన్ ఇలాంటి వాటి మీద కూడా వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారు అనమాట. అంటే ఎప్పుడైతే మనం ఐఐటి ఫౌండేషన్ ఒలింపియాలో మెడల్ వచ్చింది అనేది చెప్తా ఉంటారు కదా, అట్లా ఈ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్లో పార్టిసిపేట్ అయ్యి వీళ్ళు సెలక్షన్ అయ్యారంటే మాత్రము ఇవి నాట్ ఏ జోక్ అనమాట. చాలా సీరియస్ అది. బాగా నేర్చుకోగలగాలి. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే వీళ్ళు ఫస్ట్ ఇయర్‌లోనే 2023లోనే ర్యాంక్ 114 అండ్ 2024లో 1112 అండ్ 22 ర్యాంక్ వచ్చేసి మొన్న వచ్చిందనమాట. అండ్ 5 టీమ్స్ క్వాలిఫైడ్ ఫర్ ఐసీపీసీ రీజనల్స్ 2025. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటర్నేషనల్ కాలిగేట్ ప్రోగ్రామ్ ఐసీపీసీ అంటే ఇది ఒక కంటెస్ట్ అనమాట. సో ఈ కంటెస్ట్‌కి ఐఐటీస్, ఎన్ఐటీస్ చాలా కాలేజెస్ అనేవి వచ్చి పార్టిసిపేట్ అవుతూ ఉంటాయి. మన కంట్రీస్ నుంచే కాకుండా అదర్ కంట్రీస్ నుంచి కూడా పార్టిసిపేట్ అవుతాయి అనమాట. దాంట్లో వీళ్ళ ర్యాంకింగ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ 114 చూడండి, తర్వాత 112, 25లో 22nd ర్యాంక్ అనేది వీళ్ళు కొట్టడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఎంత సీరియస్‌గా వీళ్ళు స్టూడెంట్స్‌కి వర్కౌట్ చేపిస్తారో మీరు ఆలోచించుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా ఇక్కడ ఒక టీమ్ వచ్చేసి దాదాపు ఐఐటీస్, ఎన్ఐటీస్ లాంటి వాళ్ళ స్టూడెంట్స్‌తో పోటీ పడి కూడా 31st ఇన్ ఏషియా వెస్ట్‌లో వచ్చిందనమాట. చాలామంది ఎన్ఐటీస్‌ని, ఐఐటీస్‌ని కొన్ని ఐఐటీస్‌ని బీట్ చేసి వాళ్ళు ముందుకెళ్లారు.
ఇది ఓన్లీ ఒక కాలేజ్ కావచ్చు. ఐఐటీస్, టాప్ ఎన్ఐటీస్ కాకుండా ఏదైనా కాలేజ్ ఉంది ఇక్కడికి వెళ్ళి అయితే ఈ ఐసీపీసీలో పోరాడిందంటే మాత్రము ఈ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సంబంధించినటువంటి స్టూడెంట్సే. అండ్ వీళ్ళు ఎయిమ్ వచ్చేసి కూడా మన ఇండియాకి గో ఫర్ గోల్డ్ మిషన్ అని పెట్టుకున్నారన్నమాట. ఇందుట్లో గోల్డ్ తీసుకురావాలని చెప్పేసి, ఇండియాలో గోల్డ్ మెడల్ తీసుకురావాలని చెప్పేసి వీళ్ళ యొక్క ఎయిమ్ అనేది పెట్టుకున్నారన్నమాట. ఇలాంటి టార్గెట్స్ పెట్టుకుంటేనే రేపు మన లైఫ్లో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. అవే కాకుండా సార్ మరి ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. గత 2 సంవత్సరాలుగా మనం ఏంటంటే చెప్పినప్పుడు ఢిల్లీ వెళ్ళారు చాలామంది పిల్లలు, పూణేలో జాయిన్ అయ్యారు. నేను చెప్పాను, అరే మా పిల్లలకి కొంచెం సౌత్‌లో కూడా మీరు క్రియేట్ చేయండి అన్నప్పుడు వాళ్ళు మనకి లాస్ట్ ఇయర్ బెంగుళూరులో పెట్టారు. ఈ ఇయర్ మనకు వచ్చేసి హైదరాబాద్లో సెయింట్ మేరీ యూనివర్సిటీలో పెట్టారనమాట. ఇక్కడ కూడా 4 ఇయర్స్ యూజీ ప్రోగ్రామ్ బీటెక్ సిఎస్ ఇన్ ఏఐ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఏదైతే ప్రీవియస్‌గా ఎలా అయితే వీళ్ళు అచీవ్ చేశారో అదర్ కాలేజ్‌లో కూడా సేమ్ అలాంటి వాటిల్లోనే ఇక్కడ మీకు పెడుతున్నారు. హైదరాబాద్ వీళ్ళు ఎంచుకున్న సిటీస్ చూడండి. ఒకటి ఢిల్లీ ఐటీ హబ్బే, పూణే ఐటీ హబ్బే, బెంగుళూరు ఐటీఏ. మన హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఐటీ హబ్ కాబట్టి మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా స్ట్రాంగ్ ఎకోసిస్టమ్ మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఏఐ ఫోకస్డ్ కరిక్యులం ఏదైతే వాళ్ళు డిజైన్ చేశారో అదే పెడుతున్నారు. ఇంటర్న్‌షిప్స్ ఫర్ 1 ఇయర్ అండ్ 7th, 8th సెమిస్టర్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ 6 మంత్స్ ఓకే. లెర్న్ బై డూయింగ్ అప్రోచ్ అనేది ఇక్కడ కూడా ఉంటది. రోబోటిక్ వర్క్‌షాప్స్ అండ్ ఏఐ ప్రాజెక్ట్స్ అనేవి అన్నిటి మీద కూడా స్టూడెంట్స్ అనేది వర్కౌట్ చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది మనకి మీకు చూడండి హైదరాబాద్‌లోనే ఉంది. ఒకసారి మన హైదరాబాదే కాబట్టి వెళ్ళి విజిట్ చేసి కూడా రావచ్చు. ఓకే. అండ్ కమింగ్ టు అండ్ ఈ రోజున స్టూడెంట్స్ మెంటాలిటీ ఎలా ఉందంటే చాలామంది జాబ్స్ చూసుకుంటారు. కానీ కొంతమంది ఒక స్టార్టప్స్ పెడతారనమాట. అంటే స్టార్టప్స్ అంటే కొత్తగా ఏదో ఒక వాళ్ళ యొక్క కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారు. అటువంటి స్టూడెంట్స్‌కి ఏందంటే అసలు కంపెనీని ఎలా పెట్టాలి? దాన్ని ఎలా మన థాట్‌ని మనం రియల్‌గా ఎలా తీసుకెళ్ళాలి? ప్రోటోటైప్స్ ఎలా చేయాల్సి ఉంటది? అండ్ ఇక్కడ వచ్చేటువంటి కష్టాలేంటి? నష్టాలేంటి? దీన్ని ఎలా మనం పెట్టుబడి రావడానికి ఎటువంటి వర్కౌట్స్ చేయాలి? అనేది అన్నీ కూడా ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నటువంటి లీడర్స్ ఉంటారో వాళ్ళతోని స్టూడెంట్స్‌కి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతా ఉంది. దానికోసం వీళ్ళొక సెపరేట్‌గా సీడ్ ఫండ్ అని చెప్పేసి ఒక రూ. 1,00,00,000 అనేది కూడా స్టూడెంట్స్‌కి ఒకవేళ అది సక్సెస్ అయినట్లయితే అన్నిట్లో ఇన్వెస్ట్ చేసే విధంగా ఉన్నదనమాట. సో క్రియేటింగ్ ఎ స్ట్రాంగ్ పాత్వే ఫ్రమ్ ఐడియా టు మార్కెట్. మీకున్నటువంటి ఐడియాని దాన్ని మార్కెట్‌లోకి ఎలా తీసుకెళ్ళాలి? అండ్ దాని యొక్క ఇనిషియేటివ్ ఎలా ఉండాలని చెప్పేసి కూడా వీళ్ళు స్టార్టప్ ఫౌండరీ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా మీకు మొత్తం కూడా గైడ్ చేయడం అనేది జరుగుతా ఉంది. ఇవి కూడా చాలా అవసరం ఈ రోజున. ఓకే. అండ్ వీళ్ళ యొక్క ఎగ్జామ్ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ నేను చెప్పాను కదా! ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎన్‌సాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందనమాట ఇది. ఎన్‌సాట్ అంటే న్యూటన్ స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్. నార్మల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదు. ఇక్కడ ఉండేది ఏంటంటే మ్యాథమెటిక్స్, అది కూడా బేసిక్స్ ప్లస్ అడ్వాన్స్డ్ సెక్షన్స్ ఉంటాయి. దాంతో పాటు కీ టాపిక్స్ వచ్చేసి కాలిక్యులస్, మ్యాట్రిసెస్, అదేవిధంగా ప్రాబబిలిటీ ఇవన్నీ ఉంటాయన్నమాట మీకు. ఓకేనా? ఈ కాంబినేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసుకోవాలి మీరు. దీంతో పాటు ఇవే కాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ జనరల్ యాప్టిట్యూడ్ చూస్తారు మీకు. జనరల్ యాప్టిట్యూడ్‌తో పాటు అండ్ ఇక్కడ మీకైతే ఆల్గరిథమిక్ థింకింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటరప్షన్ ఓకేనా? ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫోకస్ కూడా ఇక్కడైతే మీకు చెప్పానో టాపిక్స్ అన్నిటి మీద కొంత మీరు గ్రిప్ అనేది ఉండాలి. వీళ్ళు ఎందుకు ఇవన్నీ మీకు చేస్తున్నారంటే మీరు చదివేటువంటి బ్రాంచ్ అనేది కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ. దీనికి హైలీ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది కూడా ఉండాలన్నమాట. ఇవి ఉన్నాయా లేదా అని చూస్తున్నారు. ఇవన్నీ కూడా చాలామంది స్టూడెంట్స్ ఏందంటే వీళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదో టకటక రాసేసి అనుకుంటారు. అట్లా ఉండదు. వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా నీట్‌గా ఉంటది. వీటన్నిటిని టెస్ట్ చేసి వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి స్టూడెంట్ అందుకోగలడా లేదా అని ఉన్నప్పుడు మాత్రమే అడ్మిషన్ ఇస్తారు తప్ప మీరు నేను ఎన్ని లక్షలైనా కట్టేస్తా అంటే అడ్మిషన్ ఇవ్వరు. అండ్ ఇక్కడ కొంత మెరిట్ స్టూడెంట్‌కి ఎట్లయితే మనకి టాప్ కాలేజ్‌లో ఎట్లయితే కొన్ని ఉన్నాయో హైదరాబాద్‌లో వాళ్ళ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎంతైతే ఉంటుందో వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ కొంత డిఫరెంట్ అనమాట. అంటే ఏ అయితే స్టూడెంట్ ఇండస్ట్రీకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, ఏఐ ఇంజినీర్‌గా ఎటువంటి స్కిల్స్ ఉండాలో ఆ స్కిల్స్ మినిమమ్ ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసి అడ్మిషన్ ఇస్తున్నారు. లేనప్పుడు వృధాగా మీ అమౌంట్ తీసుకొని మిమ్మల్ని ఏదో మభ్యపెట్టి అడ్మిషన్ అయితే ఇవ్వరనమాట. వాళ్ళు క్లియర్ కట్‌గా చెప్తారు. మీ పిల్లవాడికి గాని, మీ పాపకి గాని సూటబుల్ కాదండి. మా సెలక్షన్ ప్రాసెస్‌లో సెలెక్ట్ కాలేకపోయారు. సారీ అని చెప్పేసి మెసేజ్ పెట్టేస్తారన్నమాట. అలా ఉండాలి మనకి. కాలేజ్ అనేది కూడా ఎందుకంటే మీరు ఎంత అమౌంట్ కడితే అంత అమౌంట్ కట్టించుకొని సీట్ ఇచ్చేసిన తర్వాత మీ అబ్బాయికి స్కిల్స్ లేవు.
అందుకని ప్లేస్‌మెంట్ రాలే అనే దానికంటే ముందే చెప్పేస్తారనమాట. కొంత అప్ టు ద మార్క్ లేడు అని చెప్పేసి. అది చాలా మంచి పద్ధతి అనిపించింది నాకు. అందుకనే మేము ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఓకేనా? అంటే నా పర్సనల్ ఫీడ్‌బ్యాక్ కూడా వెళ్ళి చెప్పిస్తున్నాను కాబట్టి వీళ్ళ 4 క్యాంపస్‌లు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్‌లో చదవాలని రూల్ అయితే ఏం లేదు. మీరు ఢిల్లీలో చదవాలంటే కొంత కాంపిటీషన్ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే అది కొంత ఆల్రెడీ ఎస్టాబ్లిష్‌మెంట్ అయింది కాబట్టి అడుగుతా ఉంటారు. బట్ మీకు అడిగితే మీకున్నటువంటి స్కిల్స్ ఉన్నట్లయితే మీకు ఏ క్యాంపస్‌లో కావాలో ఆ క్యాంపస్‌లో అప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌ని బట్టి కూడా అడ్మిషన్ ఇస్తారనమాట. కాబట్టి నేను చెప్పాను గదా! లేకపోతే ఏదో అనుకోని మీరు అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐలో మీరు మంచి స్కిల్స్ నేర్చుకొని మీకొక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో జాబ్ కొట్టాలనుకున్నట్లయితే ఇటువంటి ఇన్‌స్టిట్యూషన్ అనేది చాలా ఉపయోగపడుతుందనమాట. అందుకని మీకు పదే పదే చెప్తున్నాను. ఏదో కాలేజ్‌లో పోయి ఓకేనా చూసుకోకుండా దీనైతే చూసుకోండి. ఒకసారి మీరు చూడండి వీళ్ళ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. మీరు సెలెక్ట్ అయితారా కాదని. ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా మీలో టాలెంట్ ఉన్నట్లే. ఖచ్చితంగా మిమ్మల్ని 4 ఇయర్స్‌లో వాళ్ళు ఇండస్ట్రీకి కావాల్సినటువంటి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లాగా మిమ్మల్ని తయారు చేసి పెడతారు. అండ్ వాళ్ళు ఇచ్చేటువంటి కోర్స్ కూడా చాలా చూడండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఆ రెండిట్లో అంటే దాన్ని రెండిటిని తీసుకొని డిజైన్ చేశారన్నమాట. ఇది స్టూడెంట్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమాచారం గానీ, లేకపోతే ఎప్పుడు అప్లై చేయాలి, ఏంటనేది ఎగ్జామ్ ఎప్పుడుందని తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్‌ని ఓపెన్ చేసి, లేదంటే వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌కి వెళ్లి మీరు చూసి అన్నీ వెరిఫై చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మీకు క్యాంపస్ 4 ఉన్నాయి. ఢిల్లీ, పూణే, బెంగుళూరు, హైదరాబాద్ మీకు నచ్చిన క్యాంపస్‌లో మీరు హ్యాపీగా 4 ఇయర్స్ ఇక్కడ చేసుకోవచ్చనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో, కింద కామెంట్స్ రూపంలో అడగండి. మీకు క్లారిఫై చేస్తాను. ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.